మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడ్ సమరన్ ఆర్మీ కుటుంబ సభ్యులైన మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన వారమంతా దేవాతి దేవుడు తన కృపలో మనందరినీ కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధాన దినము దయచేసి ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని ఘనపరచడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, మరి ముఖ్యముగా దేవుని యొక్క వాక్యముతో మన జీవితాలను సరిచేసుకోవడానికి దేవతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి మనమందరము కూడా దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. దేవుని యొక్క కృపలో ఈస్టర్ తరువాతి 4వ ఆదివారంలోనికి మనం వచ్చి ఉన్నాం. ఈ 4వ ఆదివారంలోనికి దేవతి దేవుడు మనకు ఇవ్వబడినటువంటి దేవుని యొక్క లేఖన అంశములుగా పత్రికా పక్షిభాగముగా భక్తులైనటువంటి యాకోబు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనము నుండి 21వ వచనం వరకు, అలానే సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధుడైన యోహాను గారు రాసినటువంటి సువార్త 16వ అధ్యాయము 5వ వచనము నుండి 15వ వచనము వరకు ఉన్నటువంటి లేఖనములు ఈ వారము మనకు పాఠ్యభాగములుగా ఇవ్వబడి ఉన్నవి. ఈ లేఖనములను మనము ధ్యానం చేయడానికి ఆత్మదేవుని సహాయాన్ని నడిపింపు కోరుకుందాం. కృపయు కనికరము గల ప్రియ పరమ తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రులు నాయన. దేవాని కృపను బట్టి ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి రావడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. నీ బిడ్డలుగా మేమందరము నీ సన్నిధిలో చేరి నేను స్తుతించి గణపరిచి ఆరాధించే భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, కొద్ది నిమిషములు నీ వాక్యమును ధ్యానింపనయ్యుంటుండగా నీ ఆత్మచేత నన్ను మమ్ము నింపి నడిపించండి. నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములుగా చేయమని, మహిమ పొందుకోమని నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఈస్టర్ తరువాతి 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ లేఖనములు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మరి ముఖ్యముగా సువార్త పాఠ్యభాగమైనటువంటి యోహాను గారు రాసినటువంటి సువార్త ఈ 16వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయములలో ఒకటి అని మనము చెప్పవచ్చు. ఎందుకని అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ముందుగానే శిష్యులకు తెలియచేసినటువంటి విషయం ఏమిటంటే, నేను వెళ్ళవలసి ఉన్నది, మరణించి తిరిగి లేవలసిన వాడినై ఉన్నాను. నేను వెళ్ళిన తరువాత మీ మధ్యకు పరిశుద్ధాత్మ దేవుడు అనగా ఆదరణకర్త అనేటువంటి వ్యక్తి మీ మధ్యకు వస్తూ ఉంటాడు. నేను ఏ సంగతులైతే మీకు బోధించానో అవే సంగతులను తిరిగి మీకు మరలా బోధిస్తూ ఉంటాడు. అంత మాత్రమే కాదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తూ ఉంటాడు, మీకు తోడుగా ఉంటాడు, మిమ్మల్ని నీడవలే వెంబడిస్తూ ఉంటాడు అనేటువంటి మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ శిష్యులకు పరిశుద్ధాత్మ దేవుని గురించి పరిచయం చేస్తూ ఉంటాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని గురించి మనందరికీ తెలిసినదే. అయితే శిష్యులకు ప్రత్యేకముగా ఆత్మదేవుని గురించి పరిచయం చేస్తూ ఉన్నాడు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి కాలము పరిశుద్ధాత్మ కాలము అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. ఇంకా ఆలోచన చేస్తూ ఉంటే యుగ సమాప్తిలో మనము చివరి దశలో మనం ఉన్నామని చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ లేకపోతే పరిచర్య ఫలించదు. ప్రతి వ్యక్తి జీవితంలోనూ, సంఘ జీవితంలోనూ, సేవకుని జీవితంలోనూ అన్ని విషయాల్లో కూడా ఆత్మదేవుని ప్రమేయము లేకపోతే మనము ఫలించలేము. పరిశుద్ధాత్మ దేవుని సహాయము కొరకు, నడిపింపు కొరకు మనము
ప్రతిదినము ఆయన పాద సన్నిధిలో మనం కనిపెడుతూ ఉన్నప్పుడు, దేవుని సహాయాన్ని, ఆత్మ సహాయాన్ని, నడిపింపు మనం కోరుకుంటూ ఉన్నప్పుడు ఆయన మనలోనికి రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు, మనతో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మనలను సర్వసత్యములోనికి, అనగా ఎవరు ఈ సర్వసత్యము అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గురించి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులోనికి విశ్వాసము ద్వారా మనల్ని ఇంకనూ నడిపించడానికి, విశ్వాసములో స్థిరపరచడానికి, బలపరచడానికి, క్రీస్తు బిడ్డలుగా క్రీస్తు నామాన్ని ప్రకటించేవారుగా ఉండడానికి మనల్ని ఎప్పటికప్పుడు నడిపిస్తూ ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు అంటున్నటువంటి మాట ఏంటంటే, నేను వెళ్ళవలసి ఉన్నది, నేను వెళ్ళిపోవటం మీకు మంచిది, నేను వెళితేనే ఆత్మదేవుడు మీ మధ్యకు వస్తూ ఉంటాడు, కాబట్టి నేను వెళ్ళుట వలన మీకు మంచిది అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఈ 16వ అధ్యాయం అంతా కూడా మనము ఏ విధముగా స్థిరపడి ఉండాలి, బలపడి ఉండాలి, క్రీస్తులో మనం కనిపెట్టుకుని ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఇంకేమంటే పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఎప్పటికప్పుడు ఫ్యూచర్లో జరగబోతున్నటువంటి విషయాలను కూడా మీకు తెలియచేస్తూ ఉంటాడు అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. నిజమే, ఆత్మ నడిపింపు మనకు ఉంటూ ఉన్నప్పుడు ఆత్మదేవుడు మనకు అన్నీ కూడా తెలియచేస్తూ ఉంటాడు. ప్రియమైన వాళ్ళ పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే ప్రతి వ్యక్తి జీవితంలోనూ పరిశుద్ధాత్మ నడిపింపు అవసరము. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో అనేక పాటలు మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. పరిశుద్ధాత్మను కోరుము జీవమా అనేటువంటి మాటను చూస్తాం. పరిశుద్ధాత్మ లేనిది వేదాపట్నము కాదు అనేటువంటి మాట. పరిశుద్ధాత్మ లేనిది మనము ఏమి చేసినా మనం ఫలింపదు అనేటువంటి మాటను చూస్తూ ఉంటూ ఉన్నాం. రెండవదిగా ఆలోచన చేస్తూ ఉంటూ ఆత్మ నడుపు సత్యములోనికి ఇప్పుడే అనేటువంటి మాటను కూడా పాడుతూ ఉంటాం. ఇలా ఆత్మ నడిపింపు అనేది మనకు అవసరము. పరిశుద్ధాత్మ నడిపింపు అవసరము. అపోస్తుల కార్యముల గ్రంథము మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు పరిశుద్ధాత్మ యొక్క కార్యములు మనము అక్కడ కోకొలలుగా మనం చూస్తూ ఉంటాం. కారణం ఏమిటంటే వాళ్ళు ప్రార్థనా జీవితంలో, ప్రార్థనలో, సహవాసములో కనిపెట్టుకుని ఉన్నారు. ఆత్మ నడిపింపు కొరకు, ఆత్మ నింపుదల కొరకు. అంటే మన జీవితంలో ఆత్మ అనుభవము మనకు కావాలి అంటే, పరిశుద్ధాత్మ నింపుదల మనకు కావాలి అంటే మనము చేయవలసిన పని ఏమిటి అంటే, దేవుని సన్నిధిలో ఆయనకి ఇష్టముగా మనము జీవించడం, ఆయనతో మనం సహవాసం చేస్తూ ఉంటున్నప్పుడు ఆత్మదేవుడు మనలోనికి రావడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఆయన మనలోనికి వచ్చి మన ద్వారా అనేక ఆశ్చర్య కార్యములు జరిగిస్తూ ఉంటాడు. ఆత్మ నింపుదల ఆ మేడగదిలో మనం చూస్తూ ఉన్నప్పుడు మరి అక్కడున్నటువంటి ఆ భక్తులందరూ కూడా, శిష్యులు, అక్కడ జనాంగం అంతా కూడా ఆత్మతో నింపబడ్డారు. ఎప్పుడు దే వర్ ఇన్ ప్రైజ్ అండ్ వర్షిప్. వాళ్ళు స్తుతి ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు, ప్రార్థనలో కనిపెడుతూ ఉన్నప్పుడు ఆత్మదేవుడు వారి మీదకి రావడం మనం చూస్తూ ఉంటాం. వారు రకరకాల అన్య భాషలు మాట్లాడడం మనం చూస్తూ ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా ఏం చేస్తూ ఉంటాడంటే మనలో ఉన్నటువంటి ప్రతి పాపమును చేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్న ప్రతి పాపమును ఒప్పింపచేసి దేవుని సన్నిధిలో మనము ఆయనకి ఇష్టలుగా ఉండేలాగా మారుస్తూ ఉంటాడు. అందుకంటాడు ప్రతి పాపమును ఆయన ఒప్పింపచేస్తాడు అనేటువంటి. నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపును. ఆయన వచ్చి పాపములను గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఏం చేస్తారట? పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి, ఇవన్నిటిని గూర్చి తెలియచేస్తూ ఉంటాడు. నేను తండ్రి యొద్దకు వెళ్ళడం వల్ల మీరు ఇక నన్ను చూడరు కనుక, నీతిని గూర్చి ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక అనే విషయాలు నీతో చెప్పాల్సిన ఇంకా అనేక విషయాలు ఉన్నవి, కానీ ఆత్మదేవుడు మీకు తెలియచేస్తాడు అనగా. అయితే ఆయన సత్యస్వరూపమైనటువంటి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించను. ఆయన తనంతట తానే ఏమీ చేయక
తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేస్తూ ఉన్నాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సంభవింపబోవు సంగతులను తెలియజేస్తూ ఉంటాడు. క్రొత్త బోధ ఏది చేయడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏ బోధ అయితే చేస్తాడో అవే తిరిగి మరలా మనకి రిమైండ్ చేస్తూ ఉంటాడు. అన్య బోధ ఏమీ చేయడు. దేవుని ఆత్మచేత మనం నింపబడుతూ ఉన్నప్పుడు ఆయా సందర్భాల్లో ఆయా సహాయాల కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు సమయస్ఫూర్తినిస్తూ ఉంటాడు. ఒకవేళ వాక్య పరిచర్యలో ఉన్నప్పుడు వాక్యమును యాకోబుకు తెలియజేసినటువంటి దేవతి దేవుడు నీకు నాకు మనకు కూడా వాక్యాన్ని అందించి అక్కడ ఉన్నటువంటి సంఘమునకు కావలసినటువంటివి అన్నీ తెలియజేస్తూ ఉంటాడు. మరి ముఖ్యంగా ప్రకటన గ్రంథంను మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ ప్రకటన గ్రంథంలో ఆత్మచేత నింపబడిన వాడే పరిశుద్ధుడైనటువంటి యోహాను గారు రాసినటువంటి ఈ ప్రకటన గ్రంథం అంతా కూడా మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఎలా రాశాడంటే హీ వాజ్ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడే దర్శన రీతిగా దేవతి దేవుడు జరగబోచున్నటువంటి విషయాలన్నీ కూడా మన కోసరము ఆయన తన దాసుని ద్వారా ముందుగానే రాయించాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. భవిష్యత్తులో సంభవింపబోతున్నటువంటి రాకడను గురించి, యుగ సమాప్తిని గురించి, యుద్ధములను గూర్చి అన్ని విషయాలు కూడా ముందుగానే తెలియచేశాడు. ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మనము కూడా సిద్ధపాటు కలిగి ఆత్మ నడిపింపుతో నింపబడడం అనేది చాలా అవసరము. ఈ విషయాన్ని దేవతి దేవుడు ముందుగానే తెలియచేసి నేను వెళ్ళిపోవటం వల్ల మీకు మంచిది, ఆత్మదేవుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తూ ఉంటాడు అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. నిజమే, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఏది అయితే చెప్పి అవన్నీ జరుగుతూ ఉన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మేడగదిలో వారు ఆత్మచేత నింపబడి ఉన్నారు. అటు తరువాత పేతురు, యోహాను, యాకోబులు వారి పరిచర్యలో పరిశుద్ధాత్మ యొక్క పాత్రను మనం చూస్తూ ఉన్నప్పుడు వారు ఎన్నో ఆశ్చర్య కార్యములు చేశారు. దే ఆర్ ఫిల్డ్ విత్ స్పిరిట్. నజరేయుడైన యేసునామమున నడవమని మీకు చెబుతూ ఉన్నాము అనేటువంటి ఆ మాటను శృంగార దేవాలయం దగ్గర ఉన్నటువంటి ఆ వ్యక్తిని చెప్పడం, వెంటనే దిగ్గును లేచి నడవడం, స్వస్థత పొందడం ఎప్పుడు జరిగిందంటే వీరు ఆత్మచేత నింపబడిన తరువాత ఆశ్చర్యకార్యాలు జరిగించారు. ఇది చాలా ప్రాముఖ్యము. మన పరిచర్యలో, సేవలో పరిశుద్ధాత్మ నడిపింపు అనేది చాలా అవసరం. అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ నడిపింపు ఏ రీతిగా అతనిలో జీవితంలో ఉన్నదో మనం చూస్తూ ఉన్నాం. 3 పర్యాయాలు ప్రపంచ సువార్థీకరణ జరగడానికి, ప్రపంచ దండయాత్ర, సువార్త దండయాత్ర చేయడానికి దేవతి దేవుడు తన ప్రత్యేకమైన సాధనముగా ఎంచుకున్నాడు. ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నా కృప నీకు చాలును అని దేవతి దేవుడు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అనేక అద్భుతములు, స్వస్థతలు, సూచక్రియలు, వాక్య పరిచర్యలు రాజుల ఎదుట, అధికారుల ఎదుట, మత నాయకుల ఎదుట, శాస్త్రులు, పరిచయులు, జ్ఞానవంతులు ఎదుట, తర్కవాదులు ఎదుట అంతా కూడా నిలబడి పరిచర్య చేసేటువంటి కారణం ఏమిటంటే అపోస్తులైన పౌలు పరిశుద్ధాత్మ నడిపింపు చేత ఆయన నింపబడి ఉన్నాడు. ఆయన అంటూ ఉంటాడు కదా, నేను ఆత్మతో కొనుపోబడ్డాను, శరీరంతో కొనుపోబడ్డా నాకు తెలియని నేను వెళ్ళిపోయాను 3వ ఆకాశంలోనికి, పరలోకాన్ని చూశాను అంటూ ఉంటాడు. ఎంత అభిషేకం ఉంటే ఆ మాట చూస్తూ చెప్తూ ఉంటాడు. అనేక మంది భక్తాగ్రేసర్లు, ఈ శిష్య బృందం అంతా 12 మంది శిష్యులు కూడా ఆత్మచేత నింపబడిన వారే. వారు పరిచర్య చేశారు. మన దేశానికి వచ్చినటువంటి తోమా గారు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారే. బ్రాహ్మణులకు పరిచర్య చేసి ఛాలెంజింగ్, అలాంటి ఛాలెంజ్తో కూడినటువంటి వాక్య పరిచర్య. ఆ నీళ్లు పైకి లేస్తూ ఉన్నప్పుడు ఇంక తిరిగి కింద పడకుండా అలా ఆగిపోవడం, ఆ నీటి చుక్కలు, ఇవన్నీ ఎలా చేశారంటే దే ఆర్ ఫిల్డ్ విత్ స్పిరిట్. ఒక దర్శనము చేత, ఒక ఆత్మ చేత, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారే వారు వెళ్ళారు.
మన కుటుంబంలో, మన జీవితంలో, మన పరిచర్యలో పరిశుద్ధాత్మ అనుభవం లేకపోతే మనము కూడా ఏమీ చేయలేం ప్రియమైన వాళ్ళారా. స్టెఫను యొక్క జీవితాన్ని మనము చూస్తూ ఉన్నప్పుడు అపోస్తలుల కార్యముల గ్రంథము ఈ వాజ్ ద మొట్టమొదటి హతసాక్షిగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియమైన వాళ్ళారా. అపోస్తలుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయంలో స్టెఫను గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన గురించి రాయబడినటువంటి మాటలను చూస్తూ ఉంటే అపోస్తలుల కార్యముల గ్రంథము మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందామని చెప్పారు. ఈ మాటలు జనసమూహం అంతటికి ఇష్టమైనందున విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్న వాడాయి. స్టెఫను, ఫిలిప్పు, ప్రొఖరు, నికానోరు, తీమోను, పెర్మాను, యూదుల వలన మత ప్రవిష్టుడిను, అంత్యొకయును ఇలా కొంతమందిని గూర్చి మాట్లాడుతూ ఉన్నారు. దేవుని ఆత్మచేత వారు నింపబడిన వారైనట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎక్కడి నుంచి వచ్చేసింది ఈ బలము ఈ స్టెఫనుకు అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు వారు ఎక్కువగా వాక్య ధ్యానంలో ఉన్నారు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలను జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధాత్మ నింపుదల కొరకు వారు ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి మాటను చూస్తూ ఉన్నాం. మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును అపోస్తలుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయము 5వ 4వ వచనం చూస్తూ ఉన్నాం. మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుము అని చెప్పారు. ఈ మాటలు జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నింపబడిన వారై అనేటువంటి మాటలు చూస్తూ ఉన్నాం ప్రియమైన వాళ్ళ. జ్ఞానులైన వారి మధ్య వాక్య పరిచర్య చేశాడు. ముష్కరులారా అనేటువంటి మాటను ఈ స్టెఫను మాట్లాడడం చూస్తూ ఉన్నాం. మాట్లాడుతున్నాడు. స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడే ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయిచూ ఉండెను. అప్పుడు లిబెర్తీయుల మధ్యను జనసమూహంలోను కురేనీయులలోను అలెగ్జాంద్రియలోను వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి కానీ మాట్లాడడం యందును అతడు అగపరిచిన జ్ఞానమందును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్య చాతుర్యములోను మాట్లాడే విధానంలోనూ ఈ స్టెఫను యొక్క భాషా విధానములోనూ చూస్తూ ఉంటున్నప్పుడు అతడు ఆత్మచేత నింపబడి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని వారు జ్ఞాపకం చేసుకుంటూ అతడు అగపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ చేత మనం నింపబడుతూ ఉన్నప్పుడు దేవుడే నిన్ను నిలబెట్టుకుని వాడుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ వాంట్ టు ఫిల్ విత్ స్పిరిట్, నీవు ఆత్మచేత నింపబడాలి అని అనుకుంటూ ఉన్నప్పుడు నీవు ప్రార్థనలోనూ సహవాసంలోనూ నీవు కనిపెడుతూ ఉన్నప్పుడు, మరి ముఖ్యంగా ప్రార్థనలో నువ్వు కనిపెడుతూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు నీవు అడుగుతూ ఉన్నప్పుడు ఆయన తప్పనిసరిగా నీలో రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకంటే దేవాతి దేవుడు ఆయన మనతో ఉండాలని కోరుకొనిచ్చు ఉన్నాడు ఆత్మరీతిగా. ఇంకేమిటి చేస్తూ ఉన్నాడంటే మనం ఏ రీతిగా వాక్యాన్ని ప్రకటించాలి, ఏ రీతిగా దేవునామాన్ని ఘనపరచాలి, ఇవన్నీ కూడా ఆత్మదేవుడే నీలో ఉండి నిన్ను వాడుకుంటాడు, నడిపిస్తూ ఉంటాడనేటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాం. ఉదాహరణకు ఈ స్టెఫను యొక్క జీవితమే మనం చూస్తూ ఉన్నాం. పౌలు గారు, పేతురు గారు వీళ్ళందరూ చెరసాల్లో ఉన్నప్పుడు పౌలు శీలందరూ కూడా ప్రార్థనా జీవితంలో గడుపుతూ ఉంటున్నప్పుడు, వారు చెరసాలలో ఉన్నప్పటికీ కూడా సంఘము ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆత్మదేవుడు వారి మధ్యకు వచ్చి చెరసాల సంఖ్యలు అన్నీ కూడా ఆ ద్వారములు అన్నీ కూడా ఊడిపోయి వారు మామూలుగా వ్యక్తులుగా వారు నడవడం చూస్తూ ఎక్కడంటే ప్రార్థనలో వారు కనిపెడుతూ ఉన్నప్పుడు ఆత్మదేవుని కార్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఆత్మదేవుడు ఇంకేం చేస్తూ ఉంటాడు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ అంటున్నటువంటి సైనిక అధికారి మాటలు మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఇదేంటి ఇలా జరిగిపోతుంది, నేను ఆత్మహత్య చేసుకోవాలని ఖడ్గాన్ని తన మీద పెట్టుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటున్నప్పుడు, అరే బాబు నువ్వేం చేసుకోకూడదు అని అక్కడ చెప్పడం, అయ్యలారా రక్షణ పొందాలని నేనేం కార్యం చేయాలి, నేనేమి చేయాలి అని చెప్పడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏం చేయొద్దు, ప్రభువును యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు ఎవరు నీ ఇంటి వారిను రక్షణ పొందుతారన్నమాట. ఈయన ఎందుకు మాట్లాడుతున్నాడంటే
రక్షణలోనికి నడిపిస్తూ ఉంటాడు. సర్వసత్యములోనికి పాపమును గూర్చి ఒప్పింపచేసి ఆ అధికారి తన కుటుంబం అంతా కూడా రక్షణలోకి రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ కార్యం జరిగించాడు. అయ్యలారా, రక్షణ పొందుకోవడానికి నేనేమి చేయాలి అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. చెరసాల్లో ఉన్నప్పుడు అత్యాసక్తి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు ఆ రాత్రి వేళ రెండు సంఖ్యలతో బంధింపడినటువంటి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించి చూడెను. కావాలి ప్రభువు దూతతో దగ్గరకు వచ్చి మొత్తం అంతా చేసేసింది. బికాజ్ దేవర్ ఇన్ ప్రేయర్. ఆత్మతోనే వారు నింపబడి స్తుతిస్తూ ఉన్నారు. స్తుతించడం ద్వారా పరిశుద్ధాత్మ కార్యములు మనం చూడగలము. అపోస్తలుడైన పౌలు గారు మరి లూదియా జీవితంలో వాక్యాన్ని చెప్తూ ఉన్నప్పుడు ఆమె హృదయాన్ని దేవుడు తెరిచాడు. ఇది కూడా పరిశుద్ధాత్మ కార్యమే. అక్కడ పౌలును వాడుకున్నాడు, లూదియా జీవితాన్ని తెరిచాడు. తద్వారా తన కుటుంబం అంతటికి కూడా రక్షణ కార్యం జరిగించింది. కారణం ఏంటి? పరిశుద్ధాత్మ నడిపింపు. అపోస్తలుల కార్యములంతా కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు వారు ఏ విధముగా క్రీస్తు కొరకు జీవించారో, ఏ విధముగా క్రీస్తు కొరకు వారు శ్రమలు అనుభవించారో, ఏ విధముగా అద్భుతములు చేస్తారో మనం చూస్తూ ఉంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడితో మనము సహవాసము చేస్తూ ఉంటున్నప్పుడు, ఆయన మనతో ఉంటూ ఉన్నప్పుడు మనము కూడా అలానే ఉంటాము అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన వారలారా, పాత నిబంధన కాలను మనం చూస్తూ ఉంటూ అనేక మంది ఎలీషలు ఇవన్నీ కూడా ఆత్మతో వారు నింపబడ్డారు కాబట్టి ఆశ్చర్యకార్యాలు జరిగించారు. దావీదు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఆత్మతో నింపబడిన తరువాత దయ్యాలను వెళ్ళగొట్టాడు ఆ వాయిద్యము వాయిస్తూ ఉన్నప్పుడు. ఇలా మనము కూడా స్తుతి ఆరాధనలకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఎన్నో ఘనమైన కార్యాలు మనం చేయడానికి అవకాశం ఉంది. ప్రియమైన వారలారా, ఎందుకు నీవు ఆత్మతో నింపబడ్డావా? పరిశుద్ధాత్మ తాకిడిని ఎప్పుడైనా నువ్వు పొందుకున్నావా? పరిశుద్ధాత్మ తాకిడిని పొందుకోవటం గొప్ప ధన్యత. అది అనుభవించిన వారికి తెలుస్తూ ఉంటుంది. నేను కూడా అనుభవించాను. ఆత్మతో మనం నింపడుతూ ఉన్నప్పుడు గ్రహింపలేని గూఢమైనటువంటి సంగతులు దేవాతి దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఆత్మతో నింపడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కృపావరాలన్నీ కూడా మనం పొందుకోవాలంటే ఆత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకు సహాయం చేస్తూ ఉంటాడు. ఎలా మనం ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో మనం ప్రార్థన చేయాలో తెలియదు, కానీ ఆత్మదేవుడే మన పక్షాన ప్రార్థన చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. తొట్టులకుండా మనల్ని కాపాడడానికి దేవాతి దేవుడు తన ఆత్మను మన మధ్యకు వచ్చి ఉన్నాడు. ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయం అంతా కూడా చూస్తూ ఉంటున్నప్పుడు మీరు ఆత్మచేత ముద్రింపబడిన వారై ఉన్నారు అనేటువంటి మాటను చూస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ నడిపింపులో మనం ఉంటూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ఆత్మీయ మనోనేత్రాలు నింపబడుతూ ఉంటాయి. విన్నవారికి, ప్రకటించేవారికి అందరికీ కూడా ఆశ్చర్యకరముగా దేవుని యొక్క కార్యములు మన జీవితంలో చూడడానికి అవకాశం ఉంది. ప్రియమైన వారలారా, ఇంకా ఇలా మనం చూస్తూ ఉన్నప్పుడు భక్తుల యొక్క జీవితాలు మనం చూస్తూ ఉంటున్నప్పుడు అందరూ కూడా ఆత్మతో నింపబడ్డారు. ఈరోజు కూడా అనేక మంది సేవకులు పరిశుద్ధాత్మ అభిషేకంతో వారు నింపబడిన వారే దేవుని కొరకు గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యములు, అద్భుతములు వారు చేస్తూ ఉన్నారు. నీవు నేను కూడా ఆత్మతో నింపడుతూ ఉంటున్నప్పుడు గొప్ప కార్యాలు చేయడానికి అవకాశం ఉంది. ప్రియమైన వారలారా, స్టెఫను ఆత్మతో నింపడుతూ ఉన్నప్పుడు అతను మరణించినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేస్తూ నేను పరలోకాన్ని చూస్తూ ద్వారం తెరవబడి చూస్తూ ఉన్నాను.
నా కొరకు వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్ చెబుతూ ఉన్నారనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు గారు నేను మధ్యాకాశానికి మూడవ ఆకాశానికి కొనుగోపడ్డానని మాట చూస్తూ ఉన్నాడు. పరలోక దర్శనాలు చూస్తూ ఉన్నాడు పౌలు గారు. అలానే ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను గారు కూడా మరి పరలోక దర్శనముతో ప్రకటన గ్రంథాన్ని రాసి ఉన్నాడు. నీవు నేను కూడా దర్శనమును కలిగిన వారమే. దేవుని ఆత్మతో మనం నింపడుతూ ఉంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రేమ నుండి మనల్ని ఏది కూడా ఎడబాపనేరదని నేను రూఢిగా నమ్ముచూ ఉన్నాను అని అంటాడు పౌలు. శ్రమైనను, వ్యాధైనను, వస్త్రహీనతైనను, కొరువైనను, ఖడ్గమైనను, ఉపద్రవమైన అటుది మరి ఏదైనా క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపనేరదని నమ్ముచూ ఉన్నాను. ఇఫ్ యు ఫిల్డ్ విత్ స్పిరిట్, ఆత్మతో నీవు నింపబడుతూ ఉంటూ ఉన్నప్పుడు నీ ముందుగా ఏది కూడా నిలబడలేదు, ఏ శక్తి కూడా నేను ఎదుర్కొనలేదు. ఆశ్చర్య కార్యములు, అద్భుతములు చేయడానికి చెరసాల సంఖ్యల్లో తెరిచేసింది. గోడలు కూలిపోయాయి, పునాదులు కదిలిపోయాయి. ఏదైనా దేవాతి దేవుడు, ఆత్మదేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనం ఏదైనా చేయడానికి అవకాశం ఉంది. దేవుడు మనల్ని కోరుకున్నది కూడా అదే, నన్ను అడిగితే మీకు ఇస్తాను అనేటువంటి మాట. తను అడుగు వారికి నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాను అని చెప్పినటువంటి దేవతి దేవుడు. మనం ఆత్మచేత నింపబడాలి. వినుటకు వేగిరపడేవారుగాను, మాట్లాడడానికి నిదానించేవారుగా ఉండాలి అనేటువంటి మాటను యాకోబు గారు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధాత్మదేవుడు సదాకాలము ప్రభు యొక్క రెండవ రాకడ పర్యంతము ఈ భూమి మీద మనం ఉంటాడు. ఆ తరువాత ఆ రాకడతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆయన పరలోకానికి వచ్చేస్తాడు. భూమి మీద నుంచి ఆయన ఉండడనేటువంటి మాటను చూస్తూ ఉన్న జ్ఞాపకం చేసుకుని ఈ కృపాకాలము అంతము కాకమునిపై ఆత్మచేత నింపబడిన వారమై దేవుని సంతోషపెట్టేవారుగా, దేవుని కొరకు ఒక జ్యోతులుగా, జ్వాలలుగా, మనం రగిలే జ్వాలలుగా ఆత్మతో నింపబడి ఆశ్చర్యకార్యం జరిగించేవారుగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. మేమును కూడా ఆత్మచేత నింపబడి నీ కొరకు ఒక జ్యోతులుగా, ఒక స్టెఫను వలె, ఒక పేతురు వలె, ఒక యోహాను యాకోబుల వలె, ఒక పౌలు వలె మంచి భక్తి కలిగి మేము జీవించి ఈ లోకములో నీ బిడ్డలుగా మేమందరం ముందుకు సాగుటకు నీ కృప అనుగ్రహించండి. బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, నడిపించమని నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయముతో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు ఆత్మదేవుని అన్యోన్య సహవాసము సదాకాలం మీ అందరికీ తోడేడును గాక. ఆమేన్.